మేబీ రేపో ఎల్లుండో నక్సలైట్లు ఒకటి 2 ఘాతుకాలకు పాల్పడొచ్చు. తద్వారా ఆ ఉనికి కోల్పోలేదు అని చెప్పచ్చు. బేసిక్‌గా నక్సలిజం 98% దెబ్బతింది. కేవలం ఇప్పుడు మిగిలింది ఒక 2% మాత్రమే. ఈ 2% కూడా కారణం ఎవరయ్యా అంటే వాళ్ళు చేసుకొచ్చిన అంటే ఈ గణపతి మిస్సింగ్ అయి ఉన్నాడు. తర్వాత పేరు తెలియనటువంటి నాయకులు ఉంటారు. అంటే బయటికి చెప్పనటువంటి సీక్రెట్ మెయింటైన్ చేసేటటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళ ద్వారా ఉండొచ్చు కొంతమేర. అది తప్ప మిగతాది మాక్సిమం కంట్రోల్ అయినట్టే. అంటే ఇప్పుడు గణపతి ఆల్రెడీ ఇప్పుడు అతను కూడా అజ్ఞాతంలో ఉన్నాడు. గణపతి అతని ప్లేస్ ఏంటనేది చూడాలి. ఇప్పుడు అతన్ని అనారోగ్యంతో ఉన్నాడని చెప్తున్నారు. నెక్స్ట్ ఏమవుతుందో చూడాలన్నమాట. ఒక రకంగా ఎన్కౌంటర్లు జరిగినాయి. అలాగే వాళ్ళ మీద ప్రకటించిన రివార్డులు ఇస్తాం, లేదంటే వాళ్ళకి ఇప్పుడు నిన్న కూడా గణపతి విషయంలో ఒక ప్రకటన చేశారట డీజీపీ. మెరుగైన చికిత్స అందిస్తాం, మీరు సమాజంలో బతకడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా చేస్తాం. అంటే ఇక్కడ సామధాన భేద దండోపాయాలు లేదు అంటారు కదా, అలాగే అన్ని ఉపయోగించి ఆ నక్సలిజాన్ని అంతం చేసే ప్రయత్నం జరిగిందా నిన్నటి వరకు? ఈ రోజు బేసిక్ గా ఒకటి ఇక్కడ ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసులకి నక్సల్స్ కి సంబంధించినటువంటి సింపథైజర్స్ కి మధ్యన కాంటాక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు పౌర హక్కుల సంఘాలు అనేటటువంటి వాళ్ళు ఏ పౌరుల హక్కుల కోసం పోరాడుతున్నారు? డ్రామా కాకపోతే వాళ్ళు కేవలం నక్సల్స్ కి మాత్రం పౌర హక్కులు ఉన్నాయని ఫీల్ అవుతారు. టెర్రరిస్టులకు పౌర హక్కులు ఉన్నాయని ఫీల్ అయ్యే సంఘాలు కొన్ని ఉన్నాయి, అవి వేరు మళ్ళీ. ఇది నక్సల్స్ కి మాత్రం పౌర హక్కులు ఉంటాయి. వాళ్ళ చేతిలో చచ్చిపోయే పౌరులకి ఉండవు పౌర హక్కులు. పోలీసులకు కూడా ఉండవు పౌర హక్కులు. అది వీళ్ళదే. అంటే వాళ్ళందరూ కూడా మాక్సిమం నక్సలైట్లు వాళ్ళకి జీతాలు ఇస్తారు. నక్సలైట్లో పెద్దోడిని కొడతారు, వాడి దగ్గర నుంచి ఒక ₹1 కోటి వసూలు చేసుకొచ్చారు అనుకోండి, ఇట్లాంటి సంఘాలకు ఒక 20-30 లక్షలు ఖర్చు పెడతారు వాళ్ళు జీతాల కింద. అలాగా వీళ్ళు ఏళ్ల తరబడి మేధావుల కింద వీళ్ళని కీర్తించబడతారు. నక్సలిజం సానుభూతి పరులైన వాళ్ళు జర్నలిస్టుల్లో బోల్డంత మంది ఉన్నారు యాజమాన్యాల్లో. వాళ్ళ ద్వారా